ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు తన ప్రజలు ప్రత్యేకముగా ఉండాలని ఆయన యొక్క కోరిక. అందువలన ఆయనకిష్టమైన ఒక జనాంగమును ఆయన ప్రత్యేకించుకున్నట్లు చూడగలము. లోకములో అయితే అనేక రకాలైన జాతుల వారు ఉన్నారు. వారిలో తన ప్రజలు ప్రత్యేకముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లోకానుసారముగా లోక పద్ధతుల ప్రకారం ఉండాలని ఆయన కోరుకోవటము లేదు. దేవుడు తను ఏర్పరచుకొని ప్రతిష్ఠించిన తన ప్రజలు తన పద్ధతుల ప్రకారము, తన ఆజ్ఞల ప్రకారము తనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందువలన అన్యజనుల ఆచారములు అభ్యసించకుడి, ఆయన ప్రజలు తనలా అనగా తన పోలి నడుచుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయనని సేవించి పూజించి ఆరాధించే తన ప్రజలు కూడా ప్రత్యేకముగా ఉండాలని దైవ సంకల్పము. అంటే ఆయన పరిశుద్ధుడు గనక తన ప్రజలైన వారు పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన యథార్థవంతుడు గనుక మనము కూడా యథార్థము అనుసరించి జీవించాలని, ఆయన ప్రేమ గలవాడు, ప్రేమ స్వరూపి, అట్టి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇలా అన్ని విషయములలో ఆయన వంటి వారముగా ప్రత్యేకముగా ఉండాలి. మరి ప్రియమైన వారలారా, లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అందరూ టీవీలో సినిమాలు, రోత దృశ్యాలు చూస్తూ ఉన్నారు. మరి మీరు? అందరూ శుద్ధ అబద్ధాలు ఆడుచూ ఉన్నారు. మరి మీరు? లోకములో ఉన్నవారు తమ ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నారు. మరి మీరు ఎవరి ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నారు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు తన ఇష్ట ప్రకారం జీవించిన ధనవంతుడు ఏమైనాడు? పాతాళములో యాతన పడటలేదా? ఇప్పటికైనా మీ ఇష్టమును విడిచిపెట్టి దైవ చిత్తానికి అప్పగించుకొనకపోతే ఇక ప్రత్యేకత ఏముంది? వేషభాషలలో అన్యులతో సమానముగా అసహ్యత కలగజేసే వస్త్రాధారణ మరి ఏమిటి ప్రత్యేకము? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతికి, వెలుగునకు చీకటికి పొత్తు లేనట్లు, క్రీస్తుకు బెలియాలు అనగా దయ్యాలతో సంబంధము లేనట్లు, అవిశ్వాసుతో విశ్వాసికి పాలు లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ సంబంధము? మనమే జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. మనము ప్రత్యేకముగా ఉంటే దేవుడే మనలో సంచరించును. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నువ్వు దేవుని కోరిక మేరకు మీరు ప్రత్యేకముగా ఉంటావా? అప్పుడు మాదిరికరమైన జీవితము జీవించగలం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.